భూగోళం గురించి చెప్పే సిలబస్ చరిత్ర పుటల్లో స్థానం పొందడం అంటే ఇదేనేమో. భారత వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించడమే ఇందుకు నిదర్శనం. దీనికి అనుబంధంగా ఉన్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకోవడం విశాఖ వాసులందరికీ గర్వకారణం. తుఫానులు వస్తున్నాయన్నప్పుడు తప్ప భూ వాతావరణ పరిస్థితుల గురించి పెద్దగా మనకు అవసరం లేదులే అనుకునే రోజులు కావివి. పెరుగుతోన్న భూతాపం, వాతావరణంలో మార్పులు, తరచూ వస్తున్న విపత్తుల ప్రభావం కారణంగా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే అంశంగా వాతావరణ శాస్త్రం తన ఉనికిని పెంచుకుంటోంది. సకాలంలో వర్షాల కోసం, పెరుగుతోన్న ఉష్ణోగ్రతల క్రమాన్ని గమనించడం కోసం, మానవ మనుగడకు అవసరమయ్యే భూ ఉపరితల వాతావరణ పరిస్థితులను పరిశీలించడం కోసం, విపత్తులను ముందే గ్రహించి జాగ్రత్తలు తీసుకునే విషయంలో వాతావరణ విభాగం సేవలు ఎంతైనా మనకు అవసరం. ఋతుపవనాలు వస్తున్నాయన్న తీపి కబురు, రాబోయే ప్రకృతి విపత్తుల నుంచి ముందే హెచ్చరించే అప్రమత్త సూచనలు మనకు వినిపించేవి వాతావరణ శాఖ నుంచే. 150 ఏళ్ల చరిత్రలో ఎన్నో తుఫాన్లను చూసి ప్రజలను, వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్ట నివారణలో తన వంతు భాగాన్ని పోషించిన విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రభుత్వానికి తలలో నాలుకలా ఇన్నాళ్లు మెలుగుతూ వస్తుంది. భవిష్యత్తులో మరెన్నో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఒక్కసారి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రంలో జరుగుతున్న వివిధ నమూనాలు, వాటి ప్రక్రియల వల్ల భవిష్యత్తులో ఏర్పడిపోయే పరిణామాలను ముందే పసిగట్టే వ్యవస్థలు ఏ రకంగా ఉన్నాయో అక్కడ పనిచేస్తున్న సీనియర్ డ్యూటీ ఆఫీసర్లను ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది వీబీసీ ఆన్ టీవీ. ఒక్కసారి ఆ కార్యాలయంలోకి మనము అడుగు పెడదామా మరి? ఇది విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్ర కార్యాలయం. ఉపరితల వాతావరణ పరిశీలన చేయడం కోసం 1870లో వాతావరణ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయడంతో విశాఖలో ఐఎండీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి దగ్గరగా కిర్లంపూడి లేఅవుట్లో నిర్మించిన భవనంలో 1971లో రేడియో సోండే యూనిట్ను ప్రారంభించారు. 80వ దశకంలో ఉపయోగించిన రేడియో సోండే పరికరాలు ఎలా ఉపయోగపడేవో అప్పట్లో దీనిపై పనిచేసిన ప్రస్తుత సైంటిఫిక్ ఆఫీసర్ శ్రీనివాస్ మాటల్లో విందాం. ఇవన్నీ కూడా అప్పుడైతే నేను 1997లో వర్క్ చేసినప్పుడు అయితే మచిలీపట్నంలో నేను నా కెరీర్ స్టార్టింగ్లో కూడా అపరైర్ అబ్జర్వేటరీ తోటి మనం అప్పుడైతే మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసేవాళ్ళం. దీన్ని ఇన్స్ట్రుమెంట్ని రేడియో సౌండే ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. అంటే రేడియో సౌండే బెలూన్. ఈ రేడియో సౌండ్ అంటే బై మీన్స్ ఆఫ్ రేడియో వేవ్స్ని సౌండింగ్ ది బెలూన్ అనమాట. అంతేతే దీంట్లో అయితే మేజర్గా 3 పారామీటర్స్ మనం మెజర్ చేయడానికి 3 సెన్సార్స్ని పెట్టినాం. ఇది ఆండ్రాయిడ్ బారోమీటర్ అంటారు. అంటే ఆండ్రాయిడ్ బారోమీటర్ ఇది ఏమవుతుందంటే వెన్ ఈ బెలూన్ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాప్సుల్, ది ఆండ్రాయిడ్ క్యాప్సుల్ ఇది ఏమవుతుందంటే బల్జ్ అవుతుంది. ఇలా బల్జ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇలా తప్పటిగా ఉన్నది లేకపోతే బల్జ్ అవుతున్నట్టు ఏమవుతుందంటే ఈ పెన్ ఆర్మ్ దీనికి కనెక్టెడ్, దిస్ పెన్ ఉంది సార్, ఇది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఇది బల్జ్ అవుతున్నప్పుడు ఇది ఇలా జస్ట్ ఇలా స్లైడ్గా ఇలా మూవ్ అవుతుంది. ఈ మూవ్ అవుతూ ఈ స్విచ్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ కాంటాక్ట్స్ తోటి ఇది అంటే గ్రౌండ్ లెవెల్ తర్వాత గ్రౌండ్ లెవెల్కి ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ ఇలా మస్ట్ ఆల్మోస్ట్ ఇది ఈ బెలూన్ ఒక మ్యాక్సిమం దీని యొక్క కెపాసిటీ ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్. అంటే మనకి అది ఇక్కడ 1000 మిల్లీబార్స్ గ్రౌండ్ లెవెల్ దగ్గర ఉన్నది. అపరేర్లో మనకి వెళ్ళే సైడ్కి మధ్య అరౌండ్ 35 కిలోమీటర్స్ హైట్ దగ్గర వచ్చేసరికి 5 మిల్లీబార్స్. అంటే ఆల్మోస్ట్ ఇంకా అక్కడ ప్రెజర్ చాలా తక్కువగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి టెక్నాలజీ అంటే రాడార్స్ బదులు మనం జీపీఎస్ అంటే పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా కూడా మనకి ఈ జీపీఎస్ చిప్స్ని మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్ని అటాచ్ చేస్తున్నాం. ఇవన్నీ కొన్ని అయితే మెకానికల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంట్లో అయితే కంప్లీట్గా ఎలక్ట్రానిక్ సెన్సార్స్ దీంట్లోనే. ఫర్ టెంపరేచర్ సెన్సార్స్ కానీ లేకపోతే హ్యూమిడిటీ సెన్సార్స్ కానీ వీటిని కూడా అంతే ఎలక్ట్రానిక్ సెన్సార్స్. దీంట్లో జీపీఎస్ని అటాచ్ చేయడం ద్వారా పొజిషన్ ఆఫ్ ది బెలూన్ అనేది మనకి ఎప్పటికప్పుడు కూడా మనకి వస్తుంది. అంతా కంప్లీట్గా కంప్యూటరైజ్డ్. ఇప్పుడు ఇదివరకు అయితే ఒకప్పుడైతే 100 మినిట్స్ అసెంట్ మనం తీసుకుంటే దాన్ని కాంపిటీషన్ చేయడానికి ఇంకొక 100 మినిట్స్ వర్క్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే అంతా కంప్యూటరైజ్డ్, ఆటోమేటెడ్ అంతాను. ఇప్పుడు 100 మినిట్స్ అసెంట్ కనుక మనం బెలూన్ కనుక ఫాలో అయితే 101st మినిట్లోనే మనకి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి అంత అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మనకి కంప్యూటర్ స్క్రీన్లో మనకి కనిపిస్తుంటుంది. అలాగే దానికి సంబంధించిన రిలేటెడ్ గ్రాఫ్స్, టెఫైగ్రామ్స్ ఉంటాయి, టెంపరేచర్ వర్సెస్ ఎంట్రోపీ వర్సెస్ గ్రాఫ్స్ కానీ ఇది
ట్రైబల్ కర్వ్ అంటే అది విత్ ది హైట్ హౌ ద టెంపరేచర్ ఈజ్ చేంజింగ్ విత్ ది హైట్. భూ ఉపరితలంలో ఉన్న ఉష్ణోగ్రతలు, తేమ శాతం, గాలిపీడనం, మేఘాల గమనం, వర్షపాతం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే వాటికి వివిధ రకాల చిహ్నాలతో కోడింగ్ ఇవ్వడం మరొకెత్తు. అనాదిగా ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న ఒకే కోడింగ్ విధానం వల్ల అతి తక్కువ సమయంలో కీలక సమాచారాన్ని చేరవేసేందుకు ఇదొక అత్యుత్తమ విధానం అంటున్నారు సీనియర్ మెటీరియాలజిస్ట్ జగన్నాథ్ కుమార్. ఇవి ప్రపంచంలో ఉన్న అన్ని వెదర్ ఎనలైజింగ్ సెంటర్స్లో ఈ ఇన్ఫర్మేషన్ని మేము కోడింగ్ ఫార్మేట్లో ఇస్తాం, ఎన్క్రిప్టెడ్. తర్వాత దాన్ని డీక్రిప్ట్ చేయాలి. ఎందుకు అంటే సపోజ్ మీకు మీ ఏరియాలో మేఘాలు ఎలా ఉన్నాయో తెలియాలి. ఈ ఆకాశాన్ని 8 భాగాలుగా చేసి ఆక్టా అంటారు. ఆకాశం అంతా కానీ క్లౌడ్స్తో ఉన్నట్టయితే, మేఘావృతం అయి ఉంటే ఈ 8 ఆక్టా నిండిపోయినట్టు ఉంటుంది. అది ఈ పూర్ణ చిత్రాన్ని చూపిస్తుంది. 7 భాగాలు ఉన్నట్టయితే ఇది 6 భాగాలు, 5 భాగాలు, 4 భాగాలు, 3 భాగాలు, 2 భాగాల 1 భాగం. అంటే మొత్తం సెలిస్టియల్ డోమ్ లేదా ఆకాశాన్ని 8 భాగాలు చేస్తే అది ఏ విధంగా ఉంది అని చెప్పడానికి మన ఏరియా, మనకు కనిపించే ఏరియా ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వరకు అది వర్తిస్తుంది. తర్వాత ఒక్కో సందర్భంలో మొత్తం పొగమంచు కమ్మేసింది, లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల మీకు మేఘం కనిపించట్లే, అప్పుడు దాన్ని కూడా చూపించడానికి ఇది 9 కోడ్ అంటారు. ఈ విధంగా క్రాస్ పెడతారు. అలాగే ప్రతి వెదర్ దానికి కూడా ఈ 0 నుంచి 99 2 డిజిట్స్లో అకామిడేట్ చేశారు. సపోజ్ ఇది మేఘాలు ఎంత ఉన్నాయో చెప్తుంది, ఇది చూపిస్తుంది. ఇదేమో న్యూమరికల్గా చెప్పాలంటే ఈ మేఘాల గురించి ఈ 3 వరకు చూపిస్తుంది. స్మోక్ అనేది ఉంది అంటే 4, హేజ్ అంటాము, హేజ్కి ఇది, డస్ట్ హేజ్ అంటారు. ఇలాగ రకరకాల వెదర్ సింబల్స్ ఉన్నాయి. ఇది లైట్నింగ్ సింబల్, ఇది వర్షం దగ్గరలో ఉందా దూరంలో ఉందో చెప్తారు. విసిడిటీ రైన్ అంటారు. మన దగ్గర లేదు, కానీ 5 కిలోమీటర్ల దూరంలోనో 10 కిలోమీటర్ల లోపల ఉంది అని చెప్పడానికి ఆ రోజుల్లో కోడింగ్ వాడేవాళ్ళు. ఈరోజు కూడా కోడ్ వాడతాము. కోడ్ ఎందుకంటే యూ కెన్ డిక్రీజ్ ద నంబర్ ఆఫ్ కోడ్ గ్రూప్స్, లేదా మీరు చెప్పాల్సిన విషయాన్ని సంక్షిప్తంగా చెప్పడానికి కోడ్ రూపంలో క్రోడీకరించడం జరుగుతుంది. తర్వాత ఈ సింబల్స్ గురించి తెలిసిన వాళ్ళు దీన్ని డీకోడ్ చేయగలుగుతారు. స్టేక్ హోల్డర్స్కి కోడ్ వాడము. మా ఇంటర్నల్ కమ్యూనికేషన్ గురించి ఇది వాడితే మీరు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే అబ్జర్వేటరీస్లో ఇప్పుడు సపోజ్ రెయిన్ఫాల్ పడుతుంది అన్నాని ఇంటర్మీడియట్ రెయిన్ అయితే 60 అంటారు, 60 అంటారు. ఇది షవర్ అంటారు, ఇది థండర్స్టార్మ్ అంటారు. ఇప్పుడు లేదు, 1 గంట క్రితం ఉంది అని చెప్పడానికి, గంట లోపలే వర్షం ఉంది లేకపోతే రకరకాల ఫినామినా ఉన్నాయని చెప్పడానికి నాట్ ఎట్ ది స్టేషన్ ఎట్ ప్రెజెంట్ బట్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ అవర్ అంటారు. 1 గంట ముందు నుంచి ఒక 10 నిమిషాల లోపల ఆ టైప్ వెదర్ ఉందని చెప్పడానికి. ప్రతిదీ కూడా ఈ 99 0 నుంచి 99 100 సింబల్స్లో చెప్పారు. ఇది చాలా ఓల్డెస్ట్ సిస్టము, బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇంకా చెప్పాలి అంటే పాత పద్ధతులు కొన్ని ఇంకా ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయంటే ఒక బఫర్ట్ స్కేల్ అనేది ఒకటి ఉంది. బఫర్ట్ అనే ఒక నావికుడు, ఆయన చాలా పరిశోధనలు చేశాడు సముద్రం మీద. ఎంత విండ్కి ఎంత రకమైన ఎఫెక్ట్ ఉంటుంది, డ్యామేజ్ ఏ విధంగా అవుతుంది. సపోజ్ ఒక సైక్లోన్ టైంలో ఎంత విండ్ ఉంటే ఈ చెట్లు పడిపోతాయి, ఒక బిల్డింగ్ పడిపోతుంది, మైక్రోవేవ్ టవర్ పడిపోతుంది, లేకపోతే ఒక పెద్ద స్ట్రక్చర్స్ పడిపోతాయి, మూవింగ్ వెహికల్స్ పడిపోతాయి అని ఆ రోజుల్లోనే ఆ బుఫర్ట్ అనే ఆయన చాలా చక్కగా కనిపెట్టాడు. ఈ రోజు కూడా అది వర్తిస్తుందండి. నేను ఒక సైక్లోన్ సర్వేకి వెళ్ళాను అనుకోండి, పోస్ట్ సైక్లోన్ సర్వే. వెళ్ళేటప్పుడు ఒక బస్సు పడిపోయింది. తిత్లీ టైంలో శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద లారీ పడిపోయింది. లారీ పడాలంటే ఎంత విండ్ ఉండాలి అది మనకు తెలియాలి. దీనికి ఎన్నో రకాలైన ఎంపిరికల్ స్టడీలు అంటారంటే మీ ఎక్స్పీరియన్స్తో చెప్పగలగాలి. ఈ పర్టికులర్ కుర్చీ గాలికి ఎగిరిపోవాలంటే ఎంత విండ్ ఉండాలి అది తెలియాలి, అది తెలుస్తుంది. అది వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత ఈ టైంలో ఇంత విండ్కి ఇది పడిపోతుంది, ఈ విండ్కి ఈ చిమ్నీ పడిపోతుంది, ఈ విండ్కి బస్సు పడిపోవచ్చు, ఈ విండ్కి చెట్లు విరిగిపోవచ్చు, చెట్లు కొమ్మలు రాలొచ్చు, ఆకులు రాలొచ్చు. ఈరోజు కూడా అది వాడుతున్నాం. ఆ స్కేల్ని బ్యూఫర్ట్ స్కేల్ అంటారు. ప్రతి 3 గంటలకు ఒకసారి ప్రపంచంలో ఉన్న అన్ని వాతావరణ కేంద్రాలు ఒకే సమయానికి కోడింగ్ రూపంలో సమాచారాన్ని నిక్షిప్తం చేయడం చెప్పుకోదగ్గ విషయం. కోడింగ్లో ఉన్న డేటాను డీకోడ్ చేసి అనుసంధానించుకోవడం నిరంతర ప్రక్రియనే చెప్పాలి. ఇక అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానుల సమయంలో వర్షపాతం ఎంత నమోదైంది తెలుసుకోవడం అత్యవసరం.
దీన్ని మిల్లీమీటర్లలోనూ సెంటీమీటర్లలోనూ లెక్కిస్తారన్నది మనకు తెలిసిందే. అయితే ఇది ఎలా చేస్తారన్నది ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ మెటీరియాలజిస్ట్ మురళి వివరిస్తారు. దీన్ని సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అంటారు. ప్రతి మండల ఆఫీసులో కూడా ఇది ఉంటుంది ఇది. సో ఈ రెయిన్ గేజ్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్కి, ప్రతి గంటకి ఎన్ని మిల్లీమీటర్ల వర్షం పడిందో మనకు తెలియజేస్తుంది అనమాట. దీని లోపల ఒక గ్రాఫ్ అంటూ ఒకటి ఉంటుంది. ఇది ఒక డ్రమ్, ఒక క్లాక్ డ్రమ్ ఉంటుంది. ఇది ఈ క్లాక్ డ్రమ్ 24 hours తిరుగుతూనే ఉంటుంది. ఇది ఈ క్లాక్ డ్రమ్ చుట్టూ కూడాను ఒక గ్రాఫ్ ఉంటుంది అనమాట. ఇది ఉండండి, గ్రాఫ్ ఉంటుంది అనమాట. ఇది ఈ వాటర్ అనమాట, ఈ హోల్ ఉంటుంది. ఈ వర్షం పడినప్పుడల్లా వాటర్ దాని లోపల ఫన్నల్ ఉంటుంది. ఫన్నల్ లోపలికి వెళ్ళి ఈ గ్రాఫ్ చుట్టూ ఒక పెన్నార్మ్ అంటూ ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఈ హోల్లోనికి ఎప్పుడైతే వాటర్ వెళ్ళిందో ఈ వాటర్ వెళ్ళి ఆ పెన్నార్మ్ రెస్పాండ్ అయ్యి ఇది పైకి కిందకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఒకసారి గ్రాఫ్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళిన కొలది అది 10 millimeters ఆఫ్ రెయిన్ఫాల్ పడినట్లు లెక్క. 10 millimeters అంటే 1 centimeter రెయిన్ఫాల్. అలా గంటలో 4 పీక్స్ కానీ చూస్తే 40 millimeters రెయిన్ఫాల్ పడినట్లు లెక్క. అలాగే 24 hours కూడా ఎంత వర్షపాతం పడింది మేము తెలుసుకుంటాం. దీంతోనే పాటు నాన్ మెజరింగ్ రెయిన్ గేజ్ కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ. అక్కడ ఏంటంటే మెజరింగ్ రెయిన్ గేజ్ ఉంటుంది, ఇది నాన్ మెజరింగ్. సో దీన్ని ఏంటంటే ఓన్లీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మాత్రం వస్తుంది. ఇది మెజరింగ్ రెయిన్ గేజ్ ఏంటంటే దాని కింద ఒక టబ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. దాంట్లో వర్షం పడితే దాన్ని మనం కొలుస్తుంటాము. ఆ అమౌంట్ ఈ అమౌంట్ రెండు ఇంచుమించు యాక్చువల్గానే ఉంటుందన్నమాట ఇది. సో దీన్ని మనం ప్రతి మండల ఆఫీసులో కూడా ఉంటుంది. ఇది మేము ప్రతి రోజుకి 8 అబ్జర్వేషన్స్, ప్రతి అబ్జర్వేషన్స్ కూడా మేము దీన్ని తీసి మిల్లీమీటర్లలో మేము లెక్కిస్తూ మేము మెసేజ్ తయారు చేసి మేము పై ఆఫీస్ పంపిస్తుంటాం అన్నమాట. గ్లోబల్ అప్పర్ ఎయిర్ నెట్వర్క్ కింద ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా ఇటీవలే చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 182 స్టేషన్లలో మనది ఒకటి కావడం విశేషం. మిషన్ మౌసం కింద భారత ప్రభుత్వం దీన్ని ప్రకటించిన విషయం తనకెంతో గర్వకారణంగా ఉందంటున్నారు మెటీరియాలజిస్ట్ జీవి నాగేశ్వరరావు. నేను ఈ డిపార్ట్మెంట్లో చేరినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అండి. తర్వాత నేను చేరినప్పటి నుంచి కూడానండి, అంటే మీరు అడిగారు కదా ఈ ఇన్స్ట్రుమెంట్ గురించి. దీన్ని అంటే మా ఐఎండి మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఓన్గా ఢిల్లీలో ల్యాబ్లో దీన్ని అంటే ప్రిపేర్ చేసేవారండి. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద వస్తుందన్నమాట అండి ఇది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే అండ్ వెర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేది మనకి అండర్స్టాండ్ అవుతుందండి. వెర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్లో, అంటే వేరియస్ లెవెల్స్లోని అంటే టెంపరేచర్ ఎట్లా ఉంది, నెక్స్ట్ హ్యూమిడిటీ ఎట్లా ఉంది, విండ్ డైరెక్షన్ ఎలా ఉంది, విండ్ స్పీడ్ ఎట్లా ఉంది, ఈ 5 పారామీటర్స్ అనేది మనకు క్లియర్ కట్గా అప్ టు 40 kilometers వరకు మనకి అండర్స్టాండ్ అవుతుందండి. మన యాక్చువల్గా మనకి అంటే మెటీరియాలజీ అనేది అంటే అప్ టు ఓన్లీ 18 kilometers వరకేనండి, మనకి అప్ టు ఎండ్ ఆఫ్ ది ట్రోపోస్ఫియర్ వరకే. సో వీఆర్ కన్సర్న్ అప్ టు అంటే ఎండ్ ఆఫ్ ది ట్రోపోస్ఫియర్. సో ఈ ట్రోపోస్ఫియర్లో ఉన్నటువంటి వేరియస్ పారామీటర్స్ అన్నీ కూడా దీనివల్ల తెలుస్తుందండి. ప్రధానంగా దీని అవుట్పుట్ వలన ఫర్ ఎగ్జాంపుల్ మన బే ఆఫ్ బెంగాల్లో అంటే ఒక లో ప్రెషర్ కానీ, లేకపోతే అంటే ఒక డిప్రెషన్ కానీ, లేకపోతే ఒక సైక్లోన్ ఫామ్ అయిందనుకోండి. సో దాని వెర్టికల్లీ దాని ఎక్స్టెన్షన్ అనేది మేబీ అంటే 16 kilometers ఉండొచ్చండి, 15 kilometers ఉండొచ్చు, లేకపోతే 10 kilometers ఉండొచ్చండి. సో సెంటర్ ఆఫ్ ది కోర్ ఆఫ్ ది అనమాట అండి, కోర్ ఆఫ్ ది సైక్లోన్ అండి. సో అక్కడ మనకి దీనివల్ల ఏం తెలుస్తుందండి, విండ్ డైరెక్షన్, విండ్ వెలాసిటీ తెలుస్తుందండి. సో బేస్డ్ ఆన్ దీస్ 2 factors అండి మనకి అంటే మూమెంట్ ఆఫ్ ది అంటే సైక్లోన్ అండి, అదే ట్రాక్ ఆఫ్ ది సైక్లోన్ మనకు అండర్స్టాండ్ అవుతుందండి. అంటే ఈ పర్టికులర్గా ఈ డేటా వల్ల అండి. ఎందుకంటే ఇవి టోటల్గా మన ఇండియాలో అంటే 56 స్టేషన్స్ ఉన్నాయండి అక్రాస్గా డిఫరెంట్ లాటిట్యూడ్స్లోని కొన్ని. ఇట్స్ ఏ గ్రిడ్ సిస్టమ్ అనమాట అండి. ఉండటం వల్ల మనకి ఏమవుతుందండి, ఈ సైక్లోన్ అనేది టువార్డ్స్ అంటే ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, టువార్డ్స్ ల్యాండ్ మీకు వస్తుందా, లేకపోతే ఇంకా మనకు ఓషన్లోనే ఉన్నదా, క్లియర్ కట్గా అని తెలుస్తుందండి. తర్వాత 2009లోనండి ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కూడానండి మార్క్ 4 ఇన్స్ట్రుమెంట్ అంటారండి రేడియో సౌండ్ ఎక్విప్మెంట్లో. ఈ GPS సౌండ్ అనేది రీప్లేస్ చేసింది అన్నమాట 2009లో. బేస్డ్ ఆన్ మనకి WMO అంటే గైడ్లైన్స్ని బేస్ చేసుకోనండి క్వాలిటీ ఆఫ్ ది మనకి అంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి అంటే డేటా అనేది టాప్ ప్రయారిటీ అండి ఇక్కడ. సో అందుకోసం ఫస్ట్ ఏం చేస్తారంటే 2009లో మన CWSలోని అంటే GPS ఇన్స్ట్రుమెంట్ అనేది దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇన్కార్పొరేట్ చేశారండి. తర్వాత డిఫరెంట్ ఫస్ట్ స్టార్టింగ్లో అంటే మీటియో ఫ్రాన్స్ అండి, అంటే ఫ్రాన్స్ తాలకు ఇంపోర్ట్ చేసుకున్నామండి. దాని తర్వాత మళ్ళీ అంటే చైనీస్ అండి చెంగ్ఫంగ్ అని, దాని తర్వాత మళ్ళీ జిన్యాంగ్ అని కొరియన్ డివైస్ అండి. తర్వాత మళ్ళీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద రీసెంట్గా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు దీనిలో MMTC ఇది మన ఇండియన్ ప్రోడక్ట్ అనమాట అండి. సో ప్రెజెంట్లీ వీఆర్ యూజింగ్ జపనీస్ అనమాట అండి. ఇది మీసీ కంపెనీ అనమాట అండి. వెరీ ఎక్స్పెన్సివ్ అంటే క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే డాటా హైలీ క్వాలిటీ అనమాట అండి. ఈ డాటా అనేది ప్రజెంట్
మా ఆర్ఎస్ఆర్డబ్ల్యూ స్టేషన్ని గువాన్ స్టేషన్ కింద అప్గ్రేడ్ చేశారండి విశాఖపట్నాన్ని. అది ప్రెస్టీజియస్ మూమెంట్ అనమాట అండి. గ్లోబల్ అప్పర్ ఎయిర్ నెట్వర్క్ అనమాట అండి. ఇట్లాంటి స్టేషన్స్ అనేవి అంటే ప్రజెంట్ మన ఇండియాలో ఓన్లీ 12 ఉన్నాయండి. ఇది అంట మిషన్ మౌసమ్ ప్రోగ్రామ్ కింద దీన్ని ఇన్కార్పొరేట్ చేశారన్నమాట రీసెంట్గానండి. అక్రాస్ ది గ్లోబ్ అండి అంటే ఇట్లాంటి స్టేషన్స్ అండి అంటే దాన్ని గువాన్ స్టేషన్ అంటారండి. దాదాపుగా 182 స్టేషన్స్ ఉన్నాయండి. సో ఈ స్టేషన్స్నే గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, క్లైమేట్ చేంజెస్ కానివ్వండి, ఈ డాటానే తీసుకుంటారండి. సో దానిలో అంటే మా విశాఖపట్నం అంటే సిడబ్ల్యూసి ఆర్ఎస్ఆర్డబ్ల్యూ అనేది వన్ ఆఫ్ ది స్టేషన్ అవడం అనేది మాకు చాలా ప్రౌడ్ అనమాట అండి. అది ఇది బ్రీఫ్గా మా ఈ ఆర్ఎస్ఆర్డబ్ల్యూ సెక్షన్ గురించి అండి. ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని మెటీరియాలజీ విభాగం ఇటీవలే 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. తొలి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ కట్టమంచి రామలింగారెడ్డి అప్పట్లో చూపిన చొరవను గుర్తు చేసుకుంటున్నారు ఏయులోని మెటీరియాలజీ అండ్ ఓషనోగ్రఫీ విశ్రాంతాచార్యులు డాక్టర్ కె పాండురంగ విఠలమూర్తి. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ను ఇండస్ట్రీతో అనుసంధానం చేయాలన్న సంకల్పానికి అప్పట్లోనే నాంది పలికారు కట్టమంచి రామలింగారెడ్డి. దాని ఫలితమే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ విభాగాల్లో కీలక స్థానాల్లో అత్యధిక మంది నిపుణులు తెలుగువారే ఉండడానికి కారణం అంటున్నారాయన. చాలా సంతోషం అండి. నేను మెటీరియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసి నేను ఇక్కడ మెటీరియాలజీ డిపార్ట్మెంట్లో 61లో జాయిన్ అయ్యాను. 64లో నేను ఎంఎస్సీ టెక్ పూర్తి చేశాను. ఈ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఒకటే ఎందుకు ఇట్లా పెక్యులర్గా ఉంది ఆంధ్ర యూనివర్సిటీలో అని మా పెద్దల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆయన విజన్ వల్ల 40లో లఫాండ్ అనే ఆయన వచ్చినప్పుడు ఈ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ని ఇక్కడ పెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. 49లోనే వరదాచారి గారు, సిపి రావు గారు వాళ్ళు ఇక్కడ ఎంఎస్సి పూర్తి చేశారు మెటీరియాలజీ. అంటే మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఏర్పడి 75 ఏళ్ళు అయింది. మెటీరియాలజీ డిపార్ట్మెంటు 4th ఓల్డెస్ట్ ఇన్ ది వరల్డ్. అంటే ఇంపీరియల్ కాలేజీలో అక్కడ అయిన వాటికంటే తక్కువ అయినప్పటికీ ఏషియాలో అది ఫస్ట్, వరల్డ్లోనే 4వది. అంత చరిత్ర కలిగినటువంటి మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో రావటానికి కోటేశ్వరం గారు కట్టమంచి రామలింగారెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఆయన కారణం. నాకు మధ్యలో కోటేశ్వరం గారు ఎందుకు వచ్చేసిందో కూడా చెప్తాను నేను. కోటేశ్వరం గారు ఇక్కడ ఎంఎస్సి చేసిన ఆయన ఫస్ట్ ఆంధ్రుడిగా డైరెక్టర్ జనరల్గా వెళ్ళిన ఆయన టైంలోనే మెటీరియాలజీ డిపార్ట్మెంట్ చాలా బాగా వృద్ధి పొందింది. మనకు తరచుగా తుఫాన్లు వస్తుంటాయి, సైక్లోన్స్. కాబట్టి సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ అనేటువంటి పెట్టాలి అనేటువంటిది ఆయన సంకల్పం. ఆయన అటువంటి 7 మొట్టమొదటి పెట్టి తర్వాత 14 అయ్యాయి. తర్వాత ఇంకోటి ఏమిటంటే సైక్లోన్ షెల్టర్స్ అని కట్టించాడు ఆయన. ఈ బేస్తవాడల్లో ఉన్న వాళ్ళకి ఇది వచ్చినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ సైక్లోన్ షెల్టర్స్లో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా చేసినటువంటి ఘనత కోటేశ్వరం గారిది. కోటేశ్వరం గారు, వైపీ రావు గారు ఇద్దరు తెలుగు వాళ్ళు అక్కడ డైరెక్టర్ జనరల్స్గా ఉన్నారు. కానీ చాలామంది ఇంకా ఫారిన్ కంట్రీస్లో కూడా ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళే మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఎందుకు ఇట్టా జరిగిద్ది అని కనుక చూసినట్టయితే ఇది కట్టమంచి రామలింగారెడ్డి గారి విజన్ వల్ల, ఆంధ్ర యూనివర్సిటీలో మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఏర్పడటం వల్ల జరిగింది అని నేను ఘంటాబద్ధంగా చెబుతాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే అమెరికాలో టైఫోన్ వార్నింగ్ సెంటర్స్ అని, హరికేన్ వార్నింగ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. ఆ హరికేన్ వార్నింగ్ సెంటర్ వాషింగ్టన్లో ఉన్నదాన్ని తల్లాప్రగడ విజయ్ అని అతని హెడ్. ఇప్పుడు అతను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేసి బ్రహ్మాండంగా తన వర్క్ని శోభిల్లేటట్టుగా చేయటం వల్ల అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. అట్లాగే మనకి ఈ అగ్రికల్చర్కి చాలా ఇంపార్టెంట్గా NCMRWF అంటే నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. రోజు వచ్చే వెదర్ ఒక విధంగా ఉపయోగమే,
కానీ ఒక యావరేజ్గా ఒక వారం రోజులకి ఉండేటువంటి వెదర్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది అగ్రికల్చర్కి చాలా ఇంపార్టెంట్. ఆ అగ్రికల్చర్ని దృష్టిలో పెట్టుకుని మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి కూడా ప్రసాద్ అనే అతను డైరెక్టర్. అతను కూడా నా శిష్యుడు, అందుకు నేను గర్వంగా చెప్పచ్చు. అతను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్, చాలా బ్రహ్మాండంగా మోడలింగ్ అది చేశాడు. క్లౌడ్ మోషన్ వెక్టర్స్ తోటి ఈ తుఫాన్లు ఎట్లా మూవ్ అవుతాయో అవన్నీ చెప్పాడు. అందువల్ల అతను అంత చక్కగా ఉండగలిగాడు. అట్లా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఉన్న వాళ్ళు కీ పొజిషన్స్లో ఉండటానికి బ్రెజిల్లో చాలామంది వెళ్ళి, ఇప్పుడు బ్రెజిల్లోనండి వెదర్ ఫోర్కాస్టింగ్ ఇవాళ ఎట్లా ఉంటుంది వెదర్ అని చెప్పేటువంటి అతను సత్యమూర్తి అని, అతను కూడా నాకు 1 year జూనియర్. కానీ అక్కడ అతను చెప్తూ ఉంటే అతను బ్రెజిలియన్ కాదని ఎవరు అనలేరు. అంత చక్కగా బ్రెజిల్లో పోర్చుగీస్ భాషలో మాట్లాడతాడు. అతను అక్కడ డాక్టరేట్ చేశాడు. అతను కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంటే. ఇట్లా దేశ విదేశాల్లో మెటీరాలజీని చాలా వృద్ధి పొందేటట్టుగా చేసిన అతను అది మరి మెటీరాలజీ డిపార్ట్మెంట్ మొట్టమొదటి ఇక్కడ మొదలవటమే. 150 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయండి. మొట్టమొదట్లో మెటీరాలజీ డిపార్ట్మెంట్ ఉండటమే కాక ఫారినర్స్ కూడా ఇక్కడే పనిచేయటం వల్ల వాకర్ సర్క్యులేషన్ అని ఈ వచ్చే ఋతుపవనాల్లో చాలా ఇంపార్టెంట్. ఆ వాకర్ అనే ఆయన ఇక్కడ డీజీగా పనిచేశాడు. ఆయన ఇంగ్లాండ్ ఆయనే, కానీ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన మా డైరెక్టర్ జనరల్గా చేశారు. ఇలా చాలామంది ఇక్కడ పనిచేయటం, ఇలా చాలామంది మంచి మంచి వర్కులు చేయటం, లానీనా ఎల్నీనా అనేటువంటి ఫినామినా వాటిని గురించి కనుక్కోవటం, వాటిని వల్ల ఇక్కడ వెదర్ ఎట్లా మారుతుందో చెప్పటం. మీరే నా దగ్గర ఒకసారి తీసుకున్నారనుకుంటాను. లానీనా అంటే బాగా వర్షాలు పడతాయని. ఇప్పుడు నేను ఘంటాబద్ధంగా చెప్పొచ్చు, ఈ ఏడు చాలా బాగా వర్షాలు పడ్డాయి. ఎంత బాగా పడ్డాయంటే ఒకప్పుడు ఇంకా వరదలు వచ్చేటట్టుగా కూడా పడ్డాయి. అట్లాగే ఎల్నీనో అంటే వర్షం ఉండదన్నమాట, తక్కువ ఉంటుంది. ఇది 6 నెలల ముందర మనకు తెలిసిపోతుంది కనుక మనం రెమెడియల్ మెజర్స్ తీసుకోవచ్చు. ఇంకా రెమెడియల్ మెజర్స్ బాగా తీసుకోవటం లేదు. బాగా తీసుకునేటట్టుగా చేసినట్టయితే ఇప్పుడు వరికి బదులు ఏదో ప్రతి పంటలు ఇలాంటివి వేయటం వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చేటట్టుగా మనం చేయొచ్చు అన్నమాట. ఈ ఎల్నీనో లానీనో ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్ని మనం అధిగమించవచ్చు. ఎప్పుడూ కూడా చక్కగా సస్యశ్యామలంగా ఉండేటట్టుగా చేయొచ్చు. ఇది ఈ 150 ఏళ్ళు శాస్త్రజ్ఞులు పడినటువంటి కృషి వల్ల ఏర్పడింది. దేంట్లో ఉన్నా బాగా లేకపోయినా ఇండియా మాత్రం మెటీరాలజీలో మాత్రం అగ్రగామిగా ఉంటుంది. చాలామందికి మార్గదర్శకంగా ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నైరుతి ఋతుపవనంలో బాగా వర్షాలు పడి మంచి పంటలు వచ్చాయి అంటే దేశం సుభిక్షంగా ఉన్నట్టే, మన ఎకానమీ బాగుంటుంది. ఎప్పుడైతే ఎల్నీనో వస్తుందో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మనకు పంటలు సరిగ్గా పండకపోతే మన ఎకానమీ దెబ్బతినేస్తుంది. ఈ విధంగా మన మెటీరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా కృషి చేస్తున్నారు. 150 ఏళ్ల బట్టి కృషి చేస్తున్నారు. దానివల్ల దేశం సుభిక్షంగా ఉండటానికి వాళ్ళు తోడ్పడుతున్నారు. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ పాత్ర కూడా చాలా ఉంది. వాళ్ళు 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆ 75 ఏళ్లలో మంచి మంచి విద్యార్థులు తయారు చేశారు. వాళ్ళందరూ ఇక్కడే కాక దేశ విదేశాల్లో బాగా రాణిస్తున్నారు, గణితకెక్కారు. ఇంతకంటే మనం ఆనందించాల్సిన విషయం ఏముందంటారండి? విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరుకుందాం. భవిష్యత్తులో మరింత ఖచ్చితమైన సమాచారంతో ఒకవేళ విపత్తులు వచ్చినా మనల్ని సకాలంలో అప్రమత్తం చేయాలని ఆశిద్దాం. ఆదిత్యాయ జాయతే వృష్టి అన్నారు. అంటే వర్షాలకు కూడా మూలాధారం సూర్యుడేనే అర్థం. భారత వాతావరణ శాఖ ఎంబ్లెమ్ కూడా మనకి ఇదే వివరిస్తుంది. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయంలోనే సరిగ్గా 150 ఏళ్ల క్రితం ఈ శాఖ ఏర్పాటు అవడం కూడా కాకతాళీయంగానే చెప్పుకోవచ్చు. కానీ ఈ భారత వాతావరణ శాఖ అందిస్తున్న సేవలు నిరుపమానమనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.